హలో అండి. ఇవాళ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మటన్ కర్రీ స్పెషల్ అండి. మటన్ కర్రీ చాలా ఫస్ట్లో అయితే నేను తినేదాన్ని కదనమాట. తర్వాత అలవాటైతే చేసుకున్నాను. ఇప్పుడు తినడం మా వారికన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను అనమాట. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మటన్ అన్నమాట. ఇంకో స్పెషల్ ఏంటనుకుంటున్నారా, ఇవాళ నా బర్త్డే అండి. అదనమాట స్పెషల్. ఏంటి బర్త్డే సండే వచ్చింది ఓన్లీ మటనే స్పెషల్ అని అనుకుంటున్నారేమో. మటనే తెచ్చారనమాట మా వారు. చికెన్ కూడా తెస్తా అన్నారు. కానీ నేను చికెను బిర్యానీ కొంచెం వీటిని దూరంగా ఉంచుదామని అయితే అనుకుంటున్నాను అనమాట కొన్ని రోజుల పాటు. ఎన్ని రోజులు దూరంగా ఉంచాలో చూడాలి. మరి మీకు మటన్ కానీ చికెన్ కానీ రెండాటిలో ఏది ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మటన్ కర్రీ చాలామంది ఇష్టపడరు అనమాట. ఫస్ట్లో నేను అలాగే ఇష్టపడేదాన్ని కాదు. తర్వాత అదే అలవాటు చేసుకున్నాను. కానీ మనకి చికెన్ కన్నా మటన్ అనేది చాలా బలం అన్నమాట. అది మనం తినేటప్పుడు కొంచెం వాటరు మజ్జిగ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిదండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని విజిల్ అయితే వేయించాను అనమాట. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఉప్పు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. వేగిన తర్వాత తయారు చేసుకున్న మసాలా తర్వాత మటన్ కూడా వేసేసి మగ్గబెట్టి అందులో పసుపు కారం వేసేసి మగ్గించుకొని మనకి మటన్ ముదరదో లేదో చూసుకొని ఎక్కువ విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. చూసారా టేస్టీ అయిన మటన్ కర్రీ.